Honorable Chief Minister, sir, you have just launched the future of critical care medicine in India. చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప హాస్పిటల్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్ట ఉన్నటువంటి అపోలో హాస్పిటల్ 26వ వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు గర్వంగా సంతోషంగా ఉందని. And also I would like to mention Hyderabad feels proud to have a great hospital like Apollo. హైదరాబాద్లో ఉండడమే కాకుండా హైదరాబాద్ సిటీలో ఇంకా ఒక 2-3 చోట్ల సర్వీస్ ఇస్తూ ఉన్నారు. కరీంనగర్లో అపోలో రీచ్ హాస్పిటల్ అని కూడా ఒక సెంటర్ అక్కడ పెట్టి అక్కడ కూడా ఎక్సలెంట్ సర్వీస్ కూడా అందజేస్తూ ఉన్నారు. రీసెంట్లీ వెన్ డాక్టర్ రెడ్డి మెట్ మీ, we had a discussion. I was requesting him, హైదరాబాద్ మీ అందరికి తెలుసు ITIR ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా డిక్లేర్ అయిపోయింది. ఈ మధ్యన నేను సింగపూర్ మలేషియా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ప్రామిస్ చేశాను నేను, అన్లైక్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ వెరీ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ బిఫోర్ ద వరల్డ్, ప్రాబబ్లీ ది వరల్డ్స్ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ. అండ్ ఆల్సో ద అడ్వాంటేజ్ ఆఫ్ తెలంగాణ వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 lakh acres ఇండస్ట్రియల్ యూజ్ కోసం వాడుకునేటువంటి ల్యాండ్ బ్యాంక్ తెలంగాణ కలిగి ఉంది. వారు చెప్పినారు నాకు చాలామంది, నిజంగా మీరు నో టాలరెన్స్ టు కరప్షన్, జీరో గ్రాఫ్ట్ అండ్ ఎక్సలెంట్ ఇండస్ట్రియల్ పాలసీ. మిస్టర్ రావు, ఇఫ్ యూ డూ ఇట్ బై 50% what you said in your speech, the whole world will run to Hyderabad. That was what they were telling. సో నాకు ఇదంతా తెలుసు కాబట్టి హైదరాబాద్ గతంలో చెప్పిన ఎస్టిమేటెడ్ పాపులేషన్ కూడా తప్పు అనేది మనకు తెలిపోయింది. ఈ మధ్య జరిగిన సర్వేలో హైదరాబాద్ టుడే ఈజ్ ఎ బిగ్గర్ సిటీ దాన్ చెన్నై అండ్ బెంగళూరు విత్ 1,25,00,000 పాపులేషన్. ఇంకా కొంత సర్వే ఫైనల్ ఇది కూడా రావాల్సింది. కాబట్టి హైదరాబాద్ గ్రోత్ దృష్టిలో పెట్టుకొని ఇంకొక 2-3 అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ విసినిటీలో రావాల్సింది అని చెప్పి నేను మీ ఎండి గారిని, ప్రతాప్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశాను. వారు తప్పకుండానే నాకు ప్రామిస్ కూడా చేశారు. అపోలో హాస్పిటల్ టైమ్ మ్యాగజైన్ కంటిన్యూగా ప్రేజ్ చేయడం, ది బెస్ట్ అని డిక్లేర్ చేయడం, ఏషియన్ కాంటినెంట్లోనే ది బెస్ట్ అని చెప్పి. అట్లానే 150 దేశాల నుంచి మనకు పేషెంట్ రావడం చాలా చాలా గర్వపడదగిన విషయం. ఇండియాలో నలుమూల నుంచే కాదు 150 కంట్రీస్ నుంచి పేషెంట్స్ రావడం. ఈ మధ్యనే మేకే విషయం ఒక సంస్థ వాళ్ళు ఒక అబ్బాయిని మీరు చూడాలి, మిమ్మల్ని మీ గురించి పాప ఆయన కోరుతున్నాడని చెప్తే నేను సంగీత రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి నాకు వెళ్ళాను అబ్బాయిని చూడడానికి. ఆ సందర్భంలో ఒక 2-3 డాక్టర్స్ వేరే దేశాల నుంచి పనిచేసే వాళ్ళు నాకు అక్కడ కలిశారు. వాళ్ళ దేశాల నుంచి పేషెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేషెంట్స్ ఉన్నారు సార్ మా వాళ్ళని వాళ్ళు చెప్పినారు. చాలా గర్వపడ్డాను ఆ రోజు. ద క్రెడిబిలిటీ ఆఫ్ అపోలో చాలా బాగా ఉంది. 26 సంవత్సరాలు సంగీత రెడ్డి గారి మార్గదర్శనంలో మీరంతా చాలా బాగా ఎదిగినారు, పనిచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అపోలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి వైద్య సేవలు సమాజానికి అందించడానికి అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తూ అద్భుతమైనటువంటి సేవలు ప్రజలకు అందించడానికి ఇంకా పెరగాలని, ఇంకా ముందుకు పోవాలని మీ అపోలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో, వార్షికోత్సవ సందర్భంలో నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను, కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఈ సంస్థ ఇంకా బాగా పెరగాలి. అపోలో రీచ్ హాస్పిటల్స్ కూడా ఇంకా కొన్ని జిల్లాలలో మాకు రావాల్సిన అవసరం ఉంది. నేను భవిష్యత్తులో సంగీత రెడ్డి గారితో ఆ విషయాన్ని చర్చ చేస్తాను. అపోలో హాస్పిటల్ సర్వీసెస్ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ప్రభుత్వ పరంగా మేము ఎక్స్టెండ్ చేయాల్సిన కోఆపరేషన్ బై ఆల్ మీన్స్ 100% ఎక్స్టెండ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తూ ఉన్నాను. మీరు ఏ సేవాభావంతో ప్రజలకు అద్భుతమైన సేవలు అందిస్తూ ఉన్నారో, హైదరాబాద్ ఒక హెల్త్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందిందంటే అపోలో ప్లేడ్ ఏ గ్రేట్ రోల్ ఇన్ దాట్. డెఫినెట్గా హైదరాబాద్కు ఆ బ్రాండ్ ఇమేజ్, ఆ మంచి పేరు, బెస్ట్ మెడికల్ టూరిజం ప్లేస్ స్పాట్ అనే పేరు వచ్చిందంటే అపోలో కాంట్రిబ్యూషన్ దానిలో చాలా ఉంది. అది ఎవరు కూడా కాదనలేని విషయం. చాలా సంతోషం. జాతీయ స్థాయిలో, ఏషియన్ కాంటినెంట్ స్థాయిలోనే కాదు,
ఇంటర్నేషనల్ స్థాయిలో నేను ఈ మధ్యనే సంగీతారెడ్డి గారిని, ఎందుకంటే బిడ్డ ప్రతాపరెడ్డి గారి కూతురైనా మా ఇంటి కోడలు కాబట్టి, మా తెలంగాణ కోడలు కాబట్టి సంగీతారెడ్డి గారి పుట్టినిల్లు వారిది ప్రతాపరెడ్డి గారి ఊరైనప్పటికీ మెట్టినిల్లు మా తెలంగాణ కాబట్టి మా తెలంగాణ బిడ్డ అంచేత మేము ఒక సందర్భంలో కలిసి నేను అడగడం జరిగింది, ఏ దేశాలలో పెడుతున్నారంటే మేము శ్రీలంక వెళ్తున్నాం, ఇంకా 2-3 కంట్రీస్ వారి పేరు చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా నేను చాలా సంతోషపడ్డాను, చాలా గర్వపడ్డాను. మనం వేరే దేశాల గురించి స్టోరీలు చెప్పుకోవటం, ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది అని అంటారు, కానీ హైదరాబాద్లో ఉండేటువంటి అపోలో హాస్పిటల్ 60 హాస్పిటల్స్తోని ఇంటర్నేషనల్ స్థాయికి కూడా మంచి ఇంటర్నేషనల్ పేషెంట్లను ఆకర్షించడమే కాకుండా ఇతర దేశాలలో కూడా వైద్య సేవలు అందించడానికి ముందుకు పోవడం అనేది చాలా చాలా మనం సంతోషించే విషయం. మరొక్కసారి మిమ్మల్ని, మీ చైర్మన్ గారిని, మీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని, అపోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ని హార్ట్ఫుల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను.